హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలి. మీ అందరితో పాటుగా మేము కూడా బాగుండాలి. ఈరోజు మన ఛానల్లో చిన్న చేపల కూర వండుకుందాము. ఈ చేపలు అయితే మనం తీసుకున్న ఇవి కడిగించుకుంటాం కదా, ఇవి మళ్ళీ కూడా మనం కొంచెం సాల్ట్ బియ్యం పిండి ఇట్లా నీట్గా కడిగి తీసుకోవాలి. ఎంత కడిగినా చేపలకు మురికి ఉంటూనే ఉంటుంది, మనం కడుగుతా అంటే వెళ్తుంది. ఇట్లా నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు ఇది ఎట్లా వండాలి, ఏమేమి వేసి వండుకోవాలన్నది అన్నీ కూడా మీకు చూపించుకుంటా వేసి వండుతాయి కూర. ఇప్పుడైతే ఇందులోకి మసాలాలు, కొన్ని బియ్యము, కొన్ని ధనియాలు, 2 లవంగాలు, చెక్క, 1 యాలకు, మిరియాలు 4. ఇది ఏంటిది? జాపత్రి, ఇది సాజీరా, కొంచెము జాజికాయ, కొంచెము ఇది పువ్వు. ఇవన్నీ కూడా కొంచెం కొంచెం వేసి వండుకోవాలి. ఎందుకంటే ఇదేమన్నా మటన్ చికెనా అని అనుకోకండి. ఇవన్నీ కూడా వేసి వండుకున్నప్పుడే కూర మంచిగా టేస్ట్గా ఉంటుంది. పుల్లగా చింతపండు సూపు పోస్తాం కాబట్టి పుల్లగా మంచిగా ఘాటుగా చాలా టేస్ట్గా ఉంటుంది, కమ్మగా. ఇవన్నీ కూడా వేంపి వేసుకోవాలి. గసగసాల, ఉల్లిగడ్డ కాల్చుకోవాలి ఇట్లా. ఇంకా నేను తీసుకున్న చేపలు 1/2 కేజీ. ఇదిగో మీడియం సైజు ఉల్లిగడ్డ అంతా చింతపండు వేసుకోవాలి. 1 గరిటెడు కారం వేసుకోవాలి. మనం కూర వేసుకునే గరిటెతో సరిపోద్ది. ఇంకా ఇవన్నీ వేసేటివన్నీ వేసుకొని వండుకోవాలి. ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, మెంతికూర ఉంటే మెంతికూర కూడా వేసుకోవచ్చు, లేదు అయిపోయింది ఇంట్లో. ఇంకా వేసేటివి ఉంటాయి అన్నీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి వండుకున్నప్పుడే ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మసాలాలు అయితే ఇప్పుడు వేపుకుందాము. ఫస్ట్ కొంచెం ఈ ఉల్లిపాయ కట్ చేసుకుందాం పీసులు. మంచిగా లోపల ఉడికింది కానీ కట్ చేసుకున్నప్పుడే మంచిగా తంగుతుంది కదా. ఇట్లా కట్ చేసుకొని ఫస్ట్ ఈ మసాలాలు వేపుకుందాము. ఈ బియ్యం ఎందుకంటే ఈ బియ్యం కూడా వేపుకొని వీటితో పాటుగా ఇది పొడి పట్టుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కూర. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ అమ్మ అయితే ఇట్నే వండేది కూర, చాలా టేస్ట్గా ఉండేది. అప్పుడు రోట్లో నూరేది. ఇట్లా కొన్ని బియ్యం కూడా వేంపి ఇవి దూరగా వేపుకోవాలి. బియ్యం వేగినాయి అంటే ఇవి ఇట్లుంటాయి, చూసారు కదా. ఇప్పుడు గసగసాలు వేపుకుందాం. ఇది పక్కకు తీసుకొని కొంచెం వేగితే సరిపోద్ది. ఇది చేపల కూరలో కానీ చికెన్లో కానీ ఖచ్చితంగా ఈ గసగసాలు అయితే వేసుకోవాలి. వేసుకున్నప్పుడే మంచి టేస్ట్గా ఉంటుంది. స్టవ్ ఆపేసిన ఇప్పుడు ఈ మసాలా మిక్సీ పట్టుకుందాం. ఇవన్నీ చల్లగా అయినాక పట్టుకోవాలి. గోరు చల్లగా ఉంటే సరిపోద్ది. ఫస్ట్ ఈ మసాలా పట్టుకున్నాక తర్వాత ఈ ఉల్లిగడ్డ పేస్ట్ పట్టుకుందాము. మసాలా ఇట్లా మెత్తగా పట్టుకోవాలి మిక్సీ. ఇప్పుడు
ఈ ఉల్లిగడ్డ పట్టుకుందాము పేస్ట్. ఇట్లా పట్టుకోవాలి పేస్ట్ లాగా ఉల్లిపాయను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాము. సరిపోద్ది. మనం కూర వేసుకునే గరిటెతో ఒక గరిటెన్నర నూనె పోసుకుంటే సరిపోద్ది. 1/2 కేజీ చేపలు, కొంచెం జీలకర్ర వేసుకొని, ఆవాలు కూడా కొంచెం వేసుకొని, కొంచెం చిటపట అన్నంగా ఉల్లిపాయ వేసుకోవాలి. ఎందుకంటే నేను ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయనే పేస్ట్ పట్టిన కదా, అందుకే చిన్నది ఒకటి కట్ చేసినా సరిపోద్ది తాలింపుకు. పసుపు వేసుకుందాము, కరివేపాకు వేసుకుందాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెము ఎక్కువనే వేసుకోవాలి. 1 చెంచా వేస్తున్నా, పెద్ద చెంచా. ఎందుకంటే కొంచెం ఈ చేపల కూర, చికెన్ల, మటన్లైనా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఎందుకంటే ఈ నీసు ఉండే కూరల్లో. ఇప్పుడు ఇదంతా మంచిగా ఉల్లిపాయ అంతా మంచిగా వేగాలి. ఈ ఉల్లిపాయ, ఈ కరివేపాకు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతా కూడా ఇట్లా మంచిగా వేగాలి. ఇట్లా మంచిగా వేగితేనే మంచుకుంటుంది కూర. ఇట్లా వేగినాక మనము కారం వేసుకోవాలి. ఇప్పుడు కారం కూడా ఈ నూనెలో కొద్దిసేపు మంచిగా ఫ్రై కావాలి, మంచి టేస్ట్ ఉంటుంది. చేపల కూర వండే తీరు పడితేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. 1 చెంచా వేసిన, 1/4 చెంచా సరిపోద్ది. సరిపోకుంటే టేస్ట్ చూసినాక వేసుకోవచ్చు. సాల్ట్ ఏముంది. ఇదంతా కూడా ఇట్లా మంచిగా, ఈ కారం కూడా ఇట్లా నూనెలో మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు చింతపండు సూపు పోసుకోవాలి. మనం పులుపు తిన్నట్టుగా పోసుకోవచ్చు. ఇది కూడా చిక్కగానే తీసుకోవాలి. ఇవి చారు తీసుకున్నప్పుడు ఎక్కువ పల్చగా చేసుకోవద్దు ఫస్టే. మరి పల్చగా కూడా చేసుకోవద్దు. చూపిస్తా ఎట్లుండను అన్నది. ఇదంతా కలుపుకొని ఈ చిక్కగా ఉంటే సరిపోద్ది. ఇట్లా మనం చూస్తే తెలుస్తుంది ఈ చారు చిక్కగా ఉందా పల్చగా ఉందా అన్నది. ఇప్పుడు ఇట్లా చూసినప్పుడు ఈ దార ఇట్లా ఉంటుంది కదా, ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది ఈ చిక్కగా సరిపోద్ది. ఇప్పుడు ఇందులో మనం పట్టుకున్న మసాలా ధనియాల పొడిది, ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలి. వేసి అంతా కలుపుకోవాలి. ఉప్పు కారం అయితే కరెక్ట్గా సరిపోయింది. ఎందుకంటే టేస్ట్ చూసిన. ఇప్పుడు ఇందులో వేంపిన మెంతులు, జీలకర్ర పొడి. ఎందుకంటే మనం ఇప్పుడు ధనియాల మసాలాతో వేంపుకోలే కదా,
ఎందుకంటే నేను ఇంట్లో తయారు చేసింది ఉన్నదని వేంపలేదు. ఈ పులుసు కొంచెం మరగాలి. చూస్తేనైతే చాలా టేస్ట్గా ఉంది. టేస్ట్ అయితే చూసిన ఉప్పు కారము. ఈ చింతపండు పులుసు ఇట్లా మరగంగా ఈ చేపలు వేసుకోవాలి. కొద్దిసేపు ఉడికితే సరిపోద్ది. ఇవి చిన్నయే కదా చేపలు. కొద్దిసేపు మూత పెట్టి ఇదన్నీ కూడా దగ్గరికి రానియాలి కొంచెము. ఈ చేపల కూర స్టవ్ అయితే కొంచెం ఎక్కువ పెట్టే వండుకోవాలి. ఎందుకంటే తక్కువ వేడివి వండుకుంటే ఇదంతా కుళ్ళు అయితే చాలాసేపు ఉడికితే తొందరగా ఉడకాలి. ఉడికినప్పుడే చేపలు మంచిగా కుళ్ళు కాకుండా ఉంటాయి. ఇట్లా ఉంటాయి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. అన్నీ వేసినా కదా, ఇంకేసేది ఏమీ లేదు ఇందులో. ఈ కొత్తిమీర వేసినాక కొద్దిసేపు ఉడకాలి. ఉడికితే మంచిగా ఉంటుంది. ఈ కొద్దిసేపు అయినా స్టవ్ ఎక్కువ పెట్టి ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికితే చేప కుళ్ళు కాకుండా మంచుకుంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకుందాము. ఎందుకంటే చేపల కూర ఉడికినట్టే. ఇదంతా కూడా కొంచెము చల్లగా అయిందంటే మొత్తము దగ్గరకు వస్తుంది. చూసారు కదా, కొంచెం దగ్గరకు వచ్చినాక మీకు చూపిస్తా. ఈ సూపు కూడా ఉండదు, దగ్గర ఉంటుంది. మంచిగా ఇట్లా చిక్కగా అవుతుంది, మంచిగా ఉంటుంది. చూసారు కదా చేపల కూర ఎట్లుందో. కొంచెం వేసుకుంటే సరిపోద్ది. కొంచెం వేసుకొని ఒక గరిటెడు వేసుకొని తింటే సరిపోద్ది. సరిపోనన్నం తినచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇంత వేసుకుంటే సరిపోద్ది. మనం సరిపోనన్నం తినచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. ఈ సూప్ అయితే ఇట్లా చిక్కగా ఈ విధంగా వండుకోవాలి. అన్ని ఇట్లా వేసి వండుకోండి. ఒక్కసారి చూడండి ఎందుకు టేస్ట్ ఉండదో చూద్దరు. కానీ చూస్తే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఎందుకు రై ఈ కూరను చూస్తేనే ఊరుతున్నాయి అంతే. చేపల ఏ కూర అయినా పుల్లటి కూర చూస్తే ఎవరికైనా నీళ్ళు ఊరుతాయి నోట్లో. చూసిరుగా ఎంత బాగుందో. ఒక్క ముక్క కూడా, ఒక చేప కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇట్లా మెల్లగా నేనైతే ఇట్లా చూపిస్తాను. ఓకే కలిపినరు అని కామెంట్ చేయకండి. కలపడానికి కాదు, నేను మీకు చూపించాలని చూపిస్తాను. ఇలా కలిపేది ఏముంటుంది, ఏముండదు కదా. ఇట్లా మెల్లగా తీసుకొని వేసుకోవాలి. ఇది చపాతీకైనా రైస్కైనా చాలా టేస్ట్గా ఉంటుంది. పూరి కూడా తినచ్చు అనుకోండి, కానీ చపాతీకి అయితే చాలా టేస్ట్ ఉంటుంది. అన్నంకైనా టేస్ట్ ఉంటుంది ఈ కూర. మెల్లగా ఇట్లా కదలకుండా మెల్లగా తీసి వేసుకోండి. వండుకోండి తొందరగా, లేట్ ఎందుకు. ఇంకా తెచ్చుకొని చూస్తే అందరికీ నచ్చింది కదా చూడంగానే. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు వండుకోండి. తీసుకొచ్చుకొని మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇది ఎట్లా వండుకోవాలి అని అనుకుంటే మన ఛానల్కి వెళ్ళి నేను ఏమేమి వేసి వండినా, ఎట్లా వండింది అన్నది చూడండి. చూసి మీరు కూడా అవన్నీ నేను వేసినవన్నీ వేసి వండుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చేపల కూర అయితే చల్లగా అయితే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు తినడం కంటే చల్లగైనాక తినాలి, చాలా టేస్ట్గా ఉంటుంది. అస్సలు ఖరాబ్ కాదు. ఇది 2 రోజులు ఉన్నా అంత మంచిగా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. బాగుండడం కాదు, కమ్మగా కూడా ఉంటుంది. వండుకోండి.
మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని నేను పెట్టిన వీడియోలన్నీ స్టార్టింగ్ నుండి చివరి దాకా చూడండి. చూసి మీరు కూడా వండుకోండి. ఏ వీడియో అయినా చేసుకోండి, వండుకోండి. సరేనా? బాయ్ అండి, ఉంటా మరి. ఈరోజైతే ఈ వంట లైక్ అయితే చేయండి. మీ అందరికీ నచ్చింది ఇది. ఈ కూర అయితే నచ్చకనైతే పోదు, నచ్చుతుంది. లైక్ చేసి బెల్ కూడా నొక్కండి. బాయ్ అండి, ఉంటా మరి.